అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కొర్సిపాటి. నారదా మీడియాకి స్వాగతం. ఒక వ్యక్తి తన మతాన్ని మార్చుకోవచ్చు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కానీ ఒక గిరిజనుడు మతం మారితే అతను మతం మారిన తర్వాత కూడా గిరిజన రిజర్వేషన్లు, గిరిజన హోదా, గిరిజన ప్రత్యేక హక్కులు అన్ని అలాగే కొనసాగాలా, లేకపోతే మతంతో పాటు ఆ హక్కులు కూడా పోవాలా? ఇప్పుడు జార్ఖండ్ రాజకీయాలని, గిరిజన సమాజాన్ని, ఢిల్లీ రాజకీయాలని కుదిపేస్తున్నటువంటి ప్రశ్న ఇదే. 63 సంవత్సరాల క్రితం 1963లో పాట్నా హైకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. క్రైస్తవ మతంలోకి మారినటువంటి వరావు గిరిజనులు మతం మారినప్పటికీ ఇంకా వరావులుగానే ఉంటారని, వారి గిరిజన గుర్తింపు పోదని కోర్టు చెప్పింది. అప్పుడు కోర్టు ఒక ముఖ్యమైన పరిశీలన చేసింది. మతం మారిన తర్వాత కూడా వాళ్ళు తమ గిరిజన ఆచారాలని, సంప్రదాయాలని, పండుగల్ని కొంతవరకు కొనసాగిస్తున్నారని కోర్టు చెప్పింది. అయితే 63 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే ప్రశ్న మళ్లీ ముందుకు వచ్చింది. కానీ ఈసారి వాదన పూర్తిగా మారిపోయింది. డీలిస్టింగ్ కి మద్దతిచ్చేటువంటి వాళ్ళు 1963లో కోర్టు చెప్పినటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవంటున్నారు. ఒకప్పుడు మతం మారినా గిరిజన సాంప్రదాయాలు కొనసాగేవని, ఇప్పుడు మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది అంటున్నారు. జార్ఖండ్ లో అనేక ప్రాంతాల్లో ఇళ్ల ముందు ఉండేటువంటి తులసి మొక్కలు మాయమవుతున్నాయని అంటున్నారు. గ్రామాల్లో క్రాస్లు కనిపిస్తున్నాయి అంటున్నారు. సరణ పూజలు, సరహుల పండుగలు, కర్మ పండుగలు కొన్ని కుటుంబాల్లో పూర్తిగా ఆగిపోయాయని చెప్తున్నారు. సంప్రదాయ శ్మశానాలైనటువంటి శాసనగిరిలలో కూడా కొన్ని చోట్ల వివాదాలు మొదలయ్యాయని చెప్తున్నారు. ఇక్కడితో ఆగలే. ఇప్పుడు ఉద్యమకారులు మరిన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. ఒక గ్రామంలో పహాన్ అంటే ఆ గ్రామ ఆధ్యాత్మిక సంప్రదాయాలు నిర్వహించేటువంటి పూజారి, గిరిజన మతాచారాల సంరక్షకుడు. అయితే ఒక వ్యక్తి గిరిజన మతాన్ని వదిలిపెట్టి మరో మతంలోకి మారాక కూడా అతను ఇంకా పహాన్గానే కొనసాగుతాడా? జార్ఖండ్ IAS IPS వర్గాల్లో చర్చకు కారణమైనటువంటి పేరు నేషావరావు. ఆమె వాదన ఏమిటంటే, ఒక చర్చిలో ఉన్నటువంటి పాస్టర్ మరో మతంలోకి మారితే పాస్టర్గా కొనసాగడు. మరి ఒక పహాన్ మతం మార్చుకున్న తర్వాత పహాన్గానే ఎలా కొనసాగుతాడు? సో ఇక్కడి నుంచే రిజర్వేషన్ల ప్రశ్న మొదలవుతా ఉంది. డీలిస్టింగ్ ఉద్యమకారుల వాదన ప్రకారం మతం మారినటువంటి గిరిజనులు విద్యావకాశాలు, మిషనరీ సంస్థలైనటువంటి నెట్వర్క్, దశాబ్దాలుగా కూడబెట్టుకున్నటువంటి ప్రయోజనాల కారణంగా రిజర్వేషన్ లాభాలలో అసమానంగా పెద్ద భాగం పొందుతున్నారు అని చెప్తున్నారు. వాళ్ళు 5% కన్నా తక్కువ జనాభా ఉన్నారు, కానీ 37% రిజర్వేషన్ ప్రయోజనాలు పొందుతా ఉన్నారు అని చెప్తున్నారు. ఇది ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చగా మారింది. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సరణా మతానికి ప్రత్యేక కోడ్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. అంటే ఆయన వాదన ప్రకారం సరణ హిందూ మతం కాదు, ప్రత్యేక మతంగా గుర్తించాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు చంపాయ్ సోరెన్ అలాగే అమిత్ షా సభల్లో పాల్గొన్నటువంటి గిరిజన సంస్థలు మతం మార్చుకున్న గిరిజనులను షెడ్యూల్డ్ ట్రైబ్ జాబితా నుంచి తొలగించాలని, అంటే ఆర్టికల్ 342ని సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకరేమో సరణా తెగని ఒక ప్రత్యేకమైన మతంగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఉంటే, క్రైస్తవం, ఇస్లాం స్వీకరించినటువంటి వాళ్ళని ST జాబితా నుంచి తొలగించాలని మరో వర్గం డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ప్రశ్న, గిరిజన గుర్తింపు అనేది రక్తంలో ఉందా, వంశంలో ఉందా, కులంలో ఉందా, లేకపోతే ఆచారాల్లో, సంప్రదాయాల్లో, విశ్వాసంలో ఉందా? 1963లో ఒక గిరిజనుడు ముందు వరావు, ఆ తర్వాత క్రైస్తవుడు అని కోర్టు చెప్పింది. 2026లో ఉద్యమకారులు చెబుతున్నారు, ముందు మతం మారుతా ఉంది, తర్వాత దేవుడి పట్ల విశ్వాసం మారుతా ఉంది, ఆచారాలు మారుతా ఉన్నాయి, సాంప్రదాయాలు మారుతా ఉన్నాయి, కాబట్టి వాళ్ళ యొక్క గిరిజన గుర్తింపు కూడా సహజంగానే మారిపోతుంది కదా అని వాదిస్తున్నారు. వీటిలో ఏ వాదన సరైంది? గిరిజన హోదా అనేది పుట్టుకతో వచ్చే హక్కా, లేకపోతే జీవన విధానం ద్వారా వచ్చేదా? గిరిజనులు మతం మారినా వాళ్ళ గిరిజన హోదా అలాగే ఉండాలా, లేకపోతే గిరిజన సంప్రదాయాలను వదిలేస్తే వాళ్ళ ప్రత్యేక హక్కులు కూడా పోవాలా? 63 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ ప్రభుత్వం తిరస్కరించినటువంటి డిమాండు ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ తలుపులు తడతా ఉంది. ఈసారి ఫలితం ఏంటి? సమాధానం రాజ్యాంగంలో వస్తుందా, జనాభా లెక్కల్లో వస్తుందా, లేకపోతే ఎన్నికల ఫలితాల్లో వస్తుందా చూడాలి. మరి మీ అభిప్రాయం ఏంటి? మతం మారితే గిరిజన హోదా కూడా పోవాలా, లేకపోతే గిరిజన గుర్తింపు అనేది మతానికి అతీతమా? కామెంట్స్లో మీ అభిప్రాయం తెలియజేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.